మొదటగా తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 303 రైఫిల్స్, G3 రైఫిల్స్, AK-47లు, SLR, భారీగా బుల్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ముఖ్యులైన సాంబయ్య, నారాయణ, ఎర్రాలు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ తెలిపారు. మిగతా వాళ్లు కూడా త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నామన్న డీజీపీ శివధర్ పోలీసుల ముందుకొచ్చిన వారికి పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. లొంగిపోయిన వారికి ఎలాంటి వేధింపులు ఉండవని హామీ ఇస్తున్నామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, అంటే ఇప్పుడు ప్రస్తుతం విస్తృతంగా ఇటు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ లొంగిపోయిన వారిని ఎలా చూడాలి? మావోయిస్టులకు మరో భారీ షాక్గానే చూడాలి. ఇటీవలే మనం చూస్తున్నాం, ఏదైతే దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో మావోయిస్టుల లొంగుబాటు జరుగుతుంది. అలాగే పలు చోట్ల ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. మావోయిస్టులకు సంబంధించిన అగ్రనేతలు కూడా ఏదైతే నెలకొన్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటీవలే ఏదైతే చాలా కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతగా ఉన్నటువంటి హిడ్మా, అతని భార్య, అలాగే పలువురు కూడా చనిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో మాత్రం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంట్లో కూడా చాలా రాష్ట్ర కమిటీస్, అలాగే సెంట్రల్ కమిటీ సభ్యులకు సంబంధించిన కీలకమైనటువంటి సభ్యులు కూడా దీంట్లో ఉన్నారు. సాంబయ్య అలియాజ్ ఆజాద్ దాదాపు ఒక 30 ఏళ్లుగా కూడా ఏదైతే ఆజాద్ మావోయిస్టులో కొనసాగుతున్నారు. ఇంకా దాంతోపాటు మరికొంతమంది కూడా ఏదైతే అప్పసి నారాయణ అనే వ్యక్తి కూడా ఉన్నారు. సో వీరు ఇద్దరి పేరు మీద రివార్డ్స్ కూడా ఉన్నాయి. ఏదైతే ఆజాద్, అప్పసి నారాయణ పేరు మీద 25 లక్షల రివార్డు ఉంది. మిగతా వారు చెప్పిన 25,000 రివార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే డీజీపీ మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే పలు కారణాలు, కొంతమంది ఆరోగ్య కారణాలకు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు, ఏదైతే మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అని కూడా చెప్పారు. సో మరికొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ఖచ్చితంగా లొంగిపోతారు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, కానీ ఖచ్చితంగా వారు కూడా వస్తారనే విషయాన్ని కూడా చాలా క్లారిటీగా మాట్లాడారు. అలాగే ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటన చేశారు. మావోయిస్టులు బయటికి ఏదైతే పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కారణంగానే వీళ్ళంతా కూడా బయటికి వస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి ఏదైతే ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుతూ కూడా చెప్పారు. సో మావోలో లొంగుబాటు సందర్భంగా ఆయన పలు కీలకమైనటువంటి అంశాలు కూడా ఏదైతే చెప్పడం కూడా జరిగింది. ఇక మావోయిస్టుల దగ్గర నుంచి మనం చూసుకుంటే ఈరోజు లొంగిపోయినటువంటి 37 మందిలో 25 మంది మహిళలు ఉన్నారు, 12 మంది పురుషులు కూడా ఉన్నారు. సో వీరి నుంచి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వీరు ఇచ్చినటువంటి ఆయుధాల వివరాలు మనం చూసినట్లయితే 303 రైఫిల్స్, అలాగే G3 రైఫిల్స్, AK-47లు, అలాగే SLRలు, భారీగా బుల్లెట్లు కూడా స్వాధీనం పోలీసులు అయితే మావోయిస్టుల నుంచి కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో వచ్చినటువంటి మావోయిస్టులు లొంగిపోయిన వారందరికీ కూడా డీజీపీ అభినందనలు తెలిపారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, జనజీవ సంస్థలు కలిసిన తర్వాత కూడా వారికి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం, ఎలాంటి వేధింపులకు కూడా గురి కానివ్వము అని చెప్పి కూడా ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా వారు ఇచ్చారు. సో ఎలా వచ్చినా సరే మావోయిస్టులు అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని కూడా డీజీపీ శివధర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. మీడియా ద్వారా వచ్చినా పర్వాలేదు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చినా పర్వాలేదు, రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా పర్వాలేదు, తాము స్వాగతిస్తున్నామని చెప్పి కూడా డీజీపీ ఏదైతే తన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మావోయిస్టులకు తెలియజేయడం కూడా జరిగింది. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు కట్టే ఆజాద్ 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. సో ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ పేరు పైన 20 లక్షలకు సంబంధించినటువంటి రివార్డు ఉంది. అలాగే అప్పసి నారాయణ మీద కూడా సుమారు 20 లక్షల రివార్డు కూడా ఉంది. సో 11 నెలల్లో మొత్తంగా కూడా ఒక వివరాలు, ఒక సంఖ్య కూడా చెప్పడం కూడా జరిగింది. డీజీపీ 468 మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో సుమారు 59 మంది తెలంగాణకు సంబంధించిన వారే ఉన్నట్టు కూడా డీజీపీ మనకు వివరాలు కూడా అందజేశారు. సో మావోయిస్ట్ నేతల్లో మరికొంచెం మంది కీలకమైనటువంటి నేతలు కూడా ఉన్నారు, వారు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వారి పేర్లు కూడా వివరాలు కూడా చెప్పడం కూడా జరిగింది. దేవ్జీ, గణపతి లొంగుబాటుకు ప్రయత్నం చేస్తున్నామని కూడా డీజీపీ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక తెలంగాణకు చెందిన సెంట్రల్ కమిటీ సభ్యులు వీళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా త్వరలో పోలీసుల ముందుకు వస్తారని చెప్పి కూడా చాలా స్పష్టంగా డీజీపీ మాట్లాడుతూ కూడా చెప్పారు. సో ఏదేమైనా ప్రస్తుతం మనం దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం, ఓవరాల్గా కూడా వారంతా ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయమే ఏదైతే నడుస్తుంది. సో ఓవరాల్గా కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏపీ కావచ్చు, అన్ని చోట్ల స్పెషల్ ఆపరేషన్స్ నడిచాయి. కొన్ని రోజుల క్రితం కూడా మనం చూసాం, కాగార్ ఆపరేషన్ పేరు మీద కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశం కూడా వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా మావోయిస్టులు ప్రతి రాష్ట్రంలో కూడా ఏదైతే లొంగిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో పలు కీలకమైన సభ్యులు ఏదైతే ఎన్కౌంటర్లు కూడా మరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి వస్తాం, మార్పుకు అనుకూలంగా ఏదైతే జనజీవన సమితిలో కలిసి పనిచేసే ఉద్దేశం కూడా ఉన్నట్టు కూడా కొంచెం మావోలు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మిగతా వారు కూడా లొంగిపోవాలని చెప్పేసినట్టు మల్లోజీ వెంకటేశ్వరరావు లాంటి కీలక నేతలు కూడా మావోయిస్టులో పనిచేసినటువంటి వారు కూడా ఏదైతే రావాల్సింది కూడా చాలా మందిని కోరడం కూడా జరిగింది. సో వారికి సంబంధించినటువంటి అవార్డ్స్ని కూడా ఇస్తున్నారు, వారికి సంబంధించిన పైసలు కూడా ఇచ్చేవారు, ఏదైతే వారి జీవన ఉపాధి కొనసాగించడానికి కావచ్చు, వారు వచ్చి జనజీవన సమితిలో కలవడానికి కావచ్చు, వారికి కొంత అమౌంట్ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వారికి అందజేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఏది ఏమైనా పెద్ద ఎత్తున ఈ ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే లొంగిపోవడము, జనజీవన సంతకల్పన అయితే మనం చూస్తున్నాం. సో మరికొంతమంది కూడా మావోయిస్టు
మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తునే తెలంగాణలో కూడా ఏదైతే మరొకసారి లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన కీలక నేతల వివరాలు కూడా డీజీపీ చెప్పారు. సో మరి దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరి మిగతా కీలక నేతలు ఎవరెవరు బయటికి వస్తారు, ఎవరెవరు లొంగిపోనున్నారు, దీనిలో తెలంగాణకు సంబంధించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, సో వారికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వారికి సదుపాయాలు కల్పిస్తుంది, సో వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా డీజీపీ అయితే క్లారిటీ ఇచ్చారు. సో మరి రానున్న రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే లొంగుబాటు పేరు మీద, చర్చల పేరు మీద ఏదైతే ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పి కూడా సెంట్రల్ కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఇప్పటికే పలు ప్రకటనలు కూడా విడుదల చేశారు. మరోవైపు లెఫ్ట్ పార్టీస్ దీనికి సంబంధించి ఎన్కౌంటర్లపై నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిలిచి మరీ చంపేస్తున్నారు అని చెప్పేటువంటి ఒక ప్రకటనలు కూడా వారు చేస్తున్నారు. దానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఏదేమైనా రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, మావోయిస్టులకు సంబంధించి మరి ఇంకెంతమంది లొంగిపోతారు, సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం చూడాల్సి ఉంటుంది సింధు. రైట్, థ్యాంక్ యూ అజీ.